వైవిధ్యమైన కథాంశాలను, ప్రకృతికి సంబంధించిన కథలను తెరకెక్కించడానికి ప్రభు సల్మాన్ ఆసక్తి చూపుతుంటారు. గతంలో గజరాజు, అరణ్య, శంభి వంటి చిత్రాలను రూపొందించిన ప్రభు సల్మాన్ ఇప్పుడు రియల్ లైన్తో ఓ సినిమా తీశాడు. భారతదేశంలో జంతువులతో సినిమా తీయాలంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆయన ఈ సినిమా సౌత్ ఆఫ్రికాలో షూట్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా నటి వనితా విజయ్ కుమార్ తనయుడు విజయ్ శ్రీహరి పరిచయం అవుతున్నాడు. సింహంతో అతను కలిసి ఇందులో నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. హిందీ చిత్రం వేద నిర్మాతలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ అధికారులపై విమర్శనాస్త్రాలు సంధించారు. జాన్ అబ్రహం, సార్వారి, అభిషేక్ బెనర్జీ, తమన్నా ప్రధాన పాత్రధారులుగా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని వీరు భావించారు. సినిమా విడుదలకు 8 వారాల ముందు సెన్సార్ సర్టిఫికేషన్ కోసం అప్లై చేయాలన్న నిబంధనను దృష్టిలో పెట్టుకుని తాము జూన్ 25న సినిమాను సెన్సార్కు పంపామని, దానిని చూసిన సభ్యులు ఎలాంటి వివరణ ఇవ్వకుండా మూవీని రివైజింగ్ కమిటీకి పంపారని నిర్మాతలు విమర్శిస్తున్నారు. దాంతో ఆగస్టు 15న సినిమాను విడుదల చేయాలనుకున్న తమ ఆలోచనకు బ్రేక్ పడబోతోందని అన్నారు. గతంలో తమ చిత్రాలు సత్యమేవ జయితే, బాట్లా హౌస్ను ఆగస్టు 15నే విడుదల చేశామని, కానీ సెన్సార్ వారి వైఖరి కారణంగా వేదను విడుదల చేయలేమనిపిస్తోందని చెప్పారు. క్యాస్టిజం చుట్టూ వేద కథ తిరుగుతుందని, అందువల్లే సెన్సార్ వారు రివైజింగ్ కమిటీకి పంపినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు కె. విజయభాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ఉషా పరిణయం. గత సంవత్సరం విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ జిలేబీ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది అతనికి రెండో సినిమా. తాన్వి ఆకాంక్ష హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కె. విజయభాస్కర్ తెరకెక్కించినట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ ఏడాది కల్కి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే అతని కంటిలో నలుసుగా పరిణమించింది అంధగాన్ మూవీ. అంధాధున్కు రీమేక్ అయిన ఈ మూవీని ప్రశాంత్ హీరోగా అతని తండ్రి త్యాగరాజన్ తమిళంలో తీశారు. ఈ సినిమా యాంథమ్ సాంగ్ను గురువారం తమిళ స్టార్ హీరో విజయ్ విడుదల చేశారు. దీనికి సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూర్చాడు. అయితే ఫైనల్ అవుట్ పట్ల అతను అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ పాట తాను ఇచ్చిన ట్యూన్, లిరికల్ అరేంజ్మెంట్, మిక్సింగ్లా లేవని, ఆడియో కంపెనీ ఇష్టానుసారం దాన్ని మార్చేసిందని సోషల్ మీడియా వేదికగా సంతోష్ నారాయణ్ విమర్శించాడు. అంతేకాదు ఈ పాటకు తన 1 పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోనని చెప్పాడు. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. అంధగాన్ మూవీ ఆగస్టు 15న జనం ముందుకు రాబోతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్లో కిక్ మూవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. రవితేజ నటించిన కిక్ మూవీని హిందీలో సల్మాన్ ఖాన్తో సాజిద్ నడియాద్వాలా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అక్కడ కూడా ఈ మూవీ గ్రాండ్ విక్టరీని అందుకుంది. ఇప్పుడు కిక్ 2ను తెరకెక్కించేందుకు సాజిద్ నడియాద్వాలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ మూవీ చేస్తున్నాడు. దీనికి సాజిద్ ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తన స్వీయ దర్శకత్వంలో సల్మాన్తో కిక్ 2 సినిమా చేయబోతున్నానని, స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని సాజిద్ నడియాద్వాలా ఇటీవల తెలిపాడు. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులందరూ ఇప్పటి నుండే ఆ సినిమా గురించి భారీ అంచనాలు పెట్టుకోవడం మొదలెట్టేశారు.